తొందరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ విజిట్లో వచ్చాను. మొత్తం జరిగిన పనులన్నీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిగిలిన డీటెయిల్ చెప్తాను. ఫస్ట్ మీరు చూస్తే న్యూ డయాగ్రామ్ వాల్, మీకు అందరికి ఒక ఐడియా ఉంది. ఏదైతే డయాఫామ్ వాల్ ఆ రోజు అయిపోయి ఉంటే 440 కోట్లతో ప్రాజెక్టు చాలా త్వరితగతిన పూర్తయ్యేది. ఎగ్జాక్ట్ గా 2020కి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. జూన్లో 19లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టుకు అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఈ డయాఫామ్ వాల్ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్నపళంగా మార్చడం, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం, ఇంజనీర్లు మార్చడం, ఫైనల్గా ఇది పోయిన తర్వాత కూడా అనలైజ్ చేయలేని పరిస్థితికి వచ్చారు. తర్వాత ఐఐటి హైదరాబాద్కి అప్పచెప్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే వీళ్ళు డయాఫామ్ వాల్ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఏదేమైనా 440 కోట్లతో పూర్తి అయిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది. ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 6 నుంచి 7 సంవత్సరాలు టైం పెరగడం, కాస్ట్ పెరగడం, ఒక్క డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాల్కి అదనంగా 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏది ఏమైనా ఈరోజు మీరు చూసినప్పుడు మళ్ళీ డయాఫామ్ వాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్గా ఎక్స్పర్ట్స్ని పిలిపించి అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ డయాఫామ్ వాల్ని రిపేర్లు చేయడమా లేకపోతే న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగరాని ఇది కానీ జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి కాంప్రమైజే కాకూడదు. కాబట్టి కొత్త డయాఫామ్ వాల్ కడదామని ఆ డయాఫామ్ వాల్ కండెమ్ చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఈరోజు మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 1350 మీటర్లు క్యూములేటివ్గా ఇప్పటివరకు అయింది 71 మీటర్లు, ఇంకొక 279 మీటర్లు ఉంది. మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు 18 జనవరి 25కి 65,352 స్క్వేర్ మీటర్స్ వేయాలి. 56,583 స్క్వేర్ మీటర్స్ పూర్తయింది. 87% పూర్తయింది. ఇంకొక 8,769 స్క్వేర్ మీటర్స్ కావాలి. 359 ప్యానల్స్ ని పూర్తి చేయాల్సి వస్తే 277 చేశారు. ఇంకొక 82 చేయాలి. ఇవన్నీ ఫిబ్రవరి 15కి పూర్తవుతుంది. ఇది ఒక విధంగా శుభ పరిణామం. డయాఫామ్ వాల్ అనుకున్న దానికంటే ముందుగానే కంప్లీట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. బట్రస్ డ్యామ్ కంప్లీట్ అయింది. అదే సమయంలో వైబ్రో కాంపాక్షన్, వీళ్ళు చేసిన పనికి సాయిల్ అంతా కూడా లూజ్ అయిపోయి మీరు అప్పుడు వస్తే అది ఒక సముద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. బయట నుంచి నీళ్లు వచ్చి సుడులు తిరిగి ఇక్కడి నుంచి ఎరోషన్ జరిగి భయంకరమైన వాతావరణం ఉంటే అవన్నీ కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ వైబ్రో కాంపాక్షన్ చేయాలి కాబట్టి అవి కూడా చేసి ఈరోజు ఆ పనులన్నీ పూర్తయినాయి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినప్పుడు మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 టోటల్గా పూర్తయింది. ట్రైల్ ఎంబార్క్మెంట్ కానీ అన్ని పూర్తయినాయి. ఇక్కడ ఇంకొక పక్కన ఈరోజు ఎంబార్క్మెంట్లో +25 మీటర్ నుంచి 42 వరకు మొత్తం కలిసి ఇంకొక 17% టోటల్గా డిసెంబర్కి పూర్తయింది. 60% అయింది. ఇప్పుడు మళ్ళీ క్యుములేటివ్గా మొత్తం కలిసి 1.41 అంటే 17%. ఈ వర్క్ అంతా కూడా 36/26 పూర్తి అవుతుంది.
బ్యాలెన్స్ క్వాలిటీ అంతా కూడా ఈ వర్క్ అంతా అప్పటికు నెక్స్ట్ ఈ సంవత్సరమే జూన్కి అంతా పూర్తి అవుతుంది. రెండోది ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2. ఇది కూడా మనం చూస్తే ఇంక కావాల్సినంతా కూడా నెక్స్ట్ ఇయర్ 36-27 పెట్టారు. కాదు, మేము ఏమన్నామంటే 33-27 పూర్తి అయిపోవాలి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మార్చికి పూర్తి అయ్యేట్టుగా పెట్టుకుంటున్నాం. రీహాబిలిటేషన్, R&R, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ టు ల్యాండ్, ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ 12 months లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం కలెక్టర్స్కి. అదే మరి కొండే టీంకి, ల్యాండ్ ఎక్విజిషన్ టీం వీళ్ళందరికీ ఇవన్నీ కూడా పూర్తి అయిపోతాయి. అంటే మీకు కావాల్సింది R&R, ఇంకొక పక్క ప్యాకేజ్, దానికి చేయాల్సిన ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేయడం, ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలంటే ల్యాండ్ టు ల్యాండ్, ఇల్లు కట్టుకోవాలంటే మనం కట్టియడమా వాళ్లే కట్టుకుంటామంటే ఏం చేయాలో అన్ని నిర్ణయాలు చేశాం. ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్ బై January 27. ఆల్ వర్క్స్ విల్ బి కంప్లీటెడ్ బై March 27. Phase 1 ఇవన్నీ మనం 41.15. ఆ తర్వాత ఏం చేయాలి, Phase 2కి వెళ్తాం. మెయిన్ వ్యాల్ ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. కానీ ఈరోజు Phase 1 మనం పూర్తి చేసుకుంటే ఆపరేషనలైజ్ అవుతుంది. ముందు దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే కనీసం 119 TMC నీళ్లు మనం ఇంపౌండ్ చేసుకోవచ్చు. గ్రావిటీతో ఈ నీళ్లు అన్ని ప్రాంతాలకు తీసుకునే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. కంప్లీట్ చేసి ముందు Phase 1 అంకితం చేస్తే Phase 2 ఏం చేయాలో వర్కౌట్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్సీఆర్ఎఫ్, నెక్స్ట్ వచ్చి గ్యాప్ 2, ఇది కూడా జనవరికి పూర్తి అయ్యేట్టుగా పెట్టుకున్నాం. ఇప్పుడు సిడబ్ల్యూసి కూడా ఈ నెలలో 20కి ఇస్తారు. అక్కడి నుంచి మ్యాక్సిమం ఈ వర్క్ అంతా స్టార్ట్ చేసి ఆల్రెడీ 1 January, November స్టార్ట్ చేశారు. నెక్స్ట్ జూన్ అన్నారు కానీ కాకుండా 33-27కి పూర్తి చేస్తాం. ఇది కాకుండా బ్యాలెన్స్ వర్క్లు ఇవన్నీ పూర్తి అయిపోతే ఈ ప్రాజెక్టులో మీరు చూసినప్పుడు ఈ ఫిగర్ చూస్తే భయంకరమైన పరిస్థితి, సముద్రం మారుగా ఉంది. అర్లియర్ బిట్వీన్ 2 కాఫర్ డ్యామ్స్లో ఈరోజు మీరు చూడండి క్లారిటీ. పని జరగడానికి కానీ అక్కడ మొత్తం చేసిన పనుల వల్ల వాటర్ లీకేజ్ లేదు, చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. డయాఫామ్ వాల్ పూర్తి అయింది, ఫిల్లింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇది ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ ఊరికే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ పక్కన చూస్తే గ్యాప్ 1లో అప్ స్ట్రీమ్ స్కార్ పార్టన్ సపోర్టింగ్ పెట్టి అవన్నీ కట్టిన దానివల్ల చాలా వరకు లీకేజ్ ప్రాక్టికల్లీ నిల్లయ్యే పరిస్థితికి వచ్చింది. చాలా వరకు ఇప్పుడు పని అంతా కూడా ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఆ ఏరియా అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చే కొద్ది మీరు చూశారు, మీకు విజిబిలిటీ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు గ్యాప్ 1లోనే ఏ విధంగా చేశారో టెక్నాలజీ అవన్నీ చూపిస్తున్నారు. ఆ హిల్స్ అన్ని చేయడం, ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఇప్పుడు ఏ విధంగా వర్కౌట్ అవుతుందో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఒకటి. దాన్ని ఇక్కడ కూడా అప్ స్ట్రీమ్, అదే మరిగా ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 ఏరియల్ వ్యూలో కూడా చూపించారు. డౌన్ స్ట్రీమ్ బోత్ ఇవన్నీ కూడా ఒక ఐడియా కోసం మీకు చూపించాం. దాన్ని ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2, ఇది కూడా పనులు ఏవి జరుగుతున్నాయో మీరు కూడా ఫిజికల్గా చూశారు. ఓన్లీ పిక్చర్స్ కొన్ని మీకు చూపిస్తున్నాం. గ్యాప్ 2లో అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, ఫిల్టర్ లేయింగ్ ఇన్ ప్రోగ్రెస్ ఏ విధంగా జరుగుతుందో వేరియస్ టెక్నాలజీస్ ఏం చేశారు కూడా మీరు చూశారు ఫిజికల్గా. దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాజెక్ట్ ఇన్ ఆల్ ప్రాక్టికల్ మీన్స్ మీరు చూశారు. నెక్స్ట్ వచ్చి కనెక్టివిటీ, రైట్ కనెక్టివిటీ మీరు చూసిన తర్వాత 19 meters వెడల్పు, 19 meters హైట్. దిస్ ఈస్ ది బిగ్గెస్ట్, ఐ కెన్ సే ఇన్ ఏషియా బిగ్గెస్ట్ కనెక్టివిటీ. అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించాం. మొత్తం కలిసి 4 రైట్లో 4 వస్తాయి.
టన్నల్స్ ఇవన్నీ. అదే మరి లెఫ్ట్లో 2 టన్నల్స్ వస్తాయి. ఒకటి నావిగేషన్ టనల్ వస్తుంది. నావిగేషన్ టనల్కి ఆ రోజు ప్రొవిజన్ పెట్టాం కాబట్టి ఉంది, కానీ దాన్ని వరల్డ్ ది బెస్ట్. ఇక్కడ నుంచి భద్రాచలం కానీ పైన నుంచి వచ్చినటువంటి నావిగేషన్ అన్నీ కూడా 4-2 అవన్నీ కనెక్ట్ చేస్తాం. దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ నావిగేషన్ ఇన్లాండ్ వాటర్ వేస్ ఉంటుంది. దానికి ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. అటు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. దానికి ఏం కావాలో వర్కౌట్ చేస్తాం. ఇక్కడి నుంచి కెనాల్స్ కూడా కనెక్టివిటీ ముందు తీసుకుపోతాం. ఇవన్నీ కూడా ఈ ఇయర్లోనే కంప్లీట్ అయిపోతాయి. బై జూన్ కంతా నెక్స్ట్ రైనీ సీజన్ లోపల కంప్లీట్ అవుతాయి. ఈ పిక్చర్స్ మీరు చూశారు. ఇది లెఫ్ట్ ట్యూబ్, రైట్ ట్యూబ్, ఇవన్నీ కూడా చాలా ఒక ఇలాంటి వరకు ఎక్కడ జరిగినట్టు మనమైతే రికార్డులు చూడలేదు. ఇండియాలో ఎక్కడ జరగలేదు. ఇట్ విల్ బి యూనిక్ అన్నమాట. ఈ యొక్క ప్రాజెక్టుకి అనేక రకాలైనటువంటి యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి వచ్చినప్పుడు లెఫ్ట్ కనెక్టివిటీ ఛానల్స్ అవన్నీ కూడా ఇరిగేషన్, టన్నల్ లైనింగ్ నుంచి నావిగేషన్ అవన్నీ కూడా చూపించాం. ఇక్కడికి వచ్చినప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేశాం. ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులన్నీ ఇచ్చాం. ఆ పనులన్నీ కూడా రాబోయే 2-3 నెలల్లో ఫిబ్రవరి ఆర్ మార్చ్ అన్నీ కంప్లీట్ అవుతాయి. అన్నీ వదిలేసిపోయారు. తర్వాత మళ్ళీ ఈ 5 ఏళ్ళు పట్టించుకోలేదు. మీరు ఒకసారి ఆ ఫిగర్ చూస్తే, నెక్స్ట్ ఈ ఫిగర్ చూడండి, మీరు ఎంత కొట్టాల్సి వచ్చిందో. కొండని ఇచ్చేసి అక్కడి నుంచి నీళ్లు తీసే పరిస్థితికి వచ్చాం విశాఖపట్నానికి. అదే మరి ఇంకొక పక్కన నెక్స్ట్ చూడండి ఏ విధంగా ఎంతవరకు జరిగింది అనేది. నెక్స్ట్ కెనాల్ ప్యాకేజ్ 5 లైనింగ్, అదే మరిగా అనదర్ ఏరియా. సో ఇవన్నీ కంప్లీట్ చేసి దీన్ని ఈ సీజన్లో కంప్లీట్ చేస్తాం. అక్కడి నుంచి అనకాపల్లి నుంచి విశాఖపట్నం తీసుకుపోవడం, అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. అదే మరిగా ఈ నీళ్లన్నీ తీసుకెళ్ళిన తర్వాత ఈ దారిలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, రివర్స్లో ఉండే చెక్ డ్యామ్స్ కానీ, మైన్ ఇరిగేషన్కి కానీ టోటల్గా నీళ్లు ఇచ్చేట్టుగా ఏర్పాట్లు చేయమన్నాం. అది నెక్స్ట్ సీజన్లో నీళ్లు ఇస్తాం. అవసరమైతే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే అక్కడ క్యాచ్మెంట్ ఏరియాలో నీళ్లు రాకపోతే ఈ నీళ్లు తీసి దాన్ని ఫిలప్ చేసే విధానాన్ని కూడా శ్రీకారం చుడతాం. అంటే ఇది కూడా గ్రావిటీతో వస్తుంది కాబట్టి ఆ ఏరియా అప్ టు విశాఖపట్నం, అనకాపల్లి 2 జిల్లాలని సస్యశ్యామలం చేయడం, ఈ దారి అంతా కూడా చేసిపోతే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు LAR&R నేను ముందే చెప్పాను, 41.15 కావాల్సినవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. 38,060 టోటల్ పీడిఎఫ్లు వస్తున్నాయి ఫేజ్ 1లో. ఒరిజినల్గా 20,946 అనుకున్నాం. టోటల్ R&R కాలనీస్ 75, 26 కంప్లీట్ అయినాయి, 49 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. టోటల్ పీడిఎఫ్ షిఫ్టెడ్ యాజ్ ఆన్ టుడే 16,291. టోటల్ పీడిఎఫ్ ఎట్ టు బి షిఫ్టెడ్ 21,769. టోటల్ పీడిఎఫ్ ఐడెంటిఫైడ్ 22లో 17,114. ఇవన్నీ కూడా ఇప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే కూడా పూర్తి చేశారు. 100%. గ్రామ సభలు 100% పెట్టారు. ల్యాండ్ ఐడెంటిఫికేషన్ 7,812 ఎకరాలకు 5,911 ఎకరాలు ఐడెంటిఫై చేశారు. R&R స్కీమ్స్ కూడా అప్రూవ్ అయింది. 10,908 మందికి అప్రూవ్ అయింది. ఇవన్నీ కూడా నేను చెప్పిన ప్రకారం ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని జనవరి లోపల పూర్తి చేస్తున్నాం. ఎవ్రీ మంత్ దర్ ఇస్ ఎ క్లియర్ కట్ మైల్ స్టోన్స్. ఆ మైల్ స్టోన్స్ అన్ని పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ని, ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఎప్పుడు కూడా పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక వరం, పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు చాలామంది మాట్లాడారు. ఆ రోజు ఇక్కడనే లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే మనం పట్టిసీమ లిఫ్ట్ 10 years 11 years అయింది. 1 yearలో పూర్తి చేశాం.
దగ్గర 1100 కోట్లు, ఆ ప్రాంతాల్లో 1200 కోట్లు ఖర్చు పెట్టాం. ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసిపోయిన దానివల్ల కృష్ణా డెల్టా ఇన్ టైంలో పంటలు వేయగలిగాం. ఏదో సైక్లోన్ నుంచి కాపాడుకోగలిగాం. అంత మునుపు నీళ్లు లేనటువంటి వెస్ట్ గోదావరి జిల్లాలో ఏదైతే ఈ యొక్క చేపల చెరువులకి నీళ్లు లేకపోతే నీళ్లు ఇవ్వగలిగాం. అంతేకాకుండా ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇవ్వగలిగాం. రాయలసీమలో ఈ 10 yearsలో పెను మార్పులు వచ్చాయి. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. ఒకప్పుడు ఎడారిగా ఉన్నటువంటి రాయలసీమ, అనంతపురం జిల్లా ఈరోజు ఒక్క గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్స్ తీసుకొచ్చి ఆ ప్రాంతమైన పెను మార్పు జరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇండియాలో హైయెస్ట్ హార్టికల్చర్ పండ్ల తోటలు ఎక్కువ ఉండే ప్రాంతం ఏదంటే ఆంధ్రప్రదేశ్, నాట్ మహారాష్ట్ర, నాట్ యూపీ, ఆంధ్ర. అందులో ఎక్కడి నుంచి వస్తుందంటే రాయలసీమ. ఇప్పుడు అదే రాయలసీమని రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే గ్లోబల్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఇట్ విల్ బి గ్లోబల్ హబ్. క్లైమేట్ ఒక అడ్వాంటేజ్ ఉంది, లాజిస్టిక్స్ ఉన్నాయి, ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం. రాయలసీమ పరిస్థితి టోటల్గా ఆంధ్రాని మించి రాయలసీమ అభివృద్ధి అయ్యే పరిస్థితికి వచ్చింది. దానికి కారణం అక్కడుండే అడ్వాంటేజెస్. అందుకే ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రాజెక్ట్ అనేది నా మనసుకు చాలా దగ్గరుండే ప్రాజెక్ట్. ఫస్ట్ డే ఇక్కడ మీరు ఉన్నారు చాలామంది, ఫస్ట్ డే నుంచి కూడా ఈ ప్రాజెక్టులో మీరు అసోసియేట్ అయ్యారు. నేను వచ్చినప్పుడంతా వచ్చారు. నేను సోమవారాన్ని పోలవరంగా పెట్టుకున్నాను. ఎవ్రీ మంత్ ఒకసారి ఇటుకు ఒక నెలకు కానీ 2 నెలలకు ఒకసారి 60 సార్లు 70 సార్లు ఇక్కడికి విజిట్ చేశాను. ఎన్నో కష్టాలు, ల్యాండ్ ఎక్విజిషన్ అవన్నీ కూడా పరిష్కారం చేశాం. కాంట్రాక్టుల్లో చాలా సమస్యలు వస్తే అవన్నీ అధిగమించాం. 72% పూర్తి చేశాం. 5 ఏళ్లు వెళ్ళొచ్చేసింది, 2% పూర్తి చేశారు. మళ్ళీ పట్టిసీమని మాట్లాడితే పట్టిసీమ అనవసరం, ఎక్కడ నీళ్లు తీసిపోతారని మాట్లాడారు, రాజకీయం చేశారు. పట్టిసీమను కట్టనీయకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ రోజు నేను పట్టిసీమను కానీ చేయకుండా ఉండుంటే ఈరోజు రాయలసీమకు అన్ని నీళ్లు ఇచ్చేవాళ్ళం కాదు. రాయలసీమకు అన్ని నీళ్లు ఇవ్వకపోయి ఉంటే రాయలసీమ ఈరోజు ఇంత అభివృద్ధి అయ్యేది కాదు. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి చూస్తే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, మీరు అందరూ కూడా చూశారు, నేను ఎంత అటాచ్ చేయాలంటే ఈ ప్రాజెక్టుతో. నాకు ఒక జీవితంలో ఒక కోరిక, ఒక ఆశయం, పోలవరం పూర్తి కావాలి, నదులు అనుసంధానం చేయాలి, తద్వారా ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశాను. ఆ తర్వాత వీళ్ళు చేసిన తర్వాత కొన్ని రోజులు నిద్రపోని పరిస్థితులు ఉన్నాయి, నిద్ర రాని పరిస్థితులు. ఇంత మంచి ప్రాజెక్ట్ని గోదావరిలో ముంచేశారని చాలా బాధపడ్డాను. నాకంటే ఎక్కువ బాధపడిన వాళ్ళు ఉండరు, ఎందుకంటే దిస్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్. ఫస్ట్ డే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రాజెక్టు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 ఎలక్షన్స్ అయిన తర్వాత 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి, రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు గారు ఉంటే ఒకటే చెప్పాను, 7 మండలాలు తెలంగాణలో ఉండి మీరు నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేస్తే ఆ 7 మండలాలు రాకపోతే ఇది ప్రాజెక్టు పూర్తి కాదు. దానివల్ల నేను ముఖ్యమంత్రి అయినా మీరు ఏమంటారు, మళ్ళీ తెలంగాణ ఒప్పుకుంటే తప్ప ఇది జరగదని చెప్పి అడ్డం పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేయను, మీరు 7 మండలాలు ఇస్తే తప్ప నేను చేయనంటే ఫస్ట్ టైం చరిత్రలో 7 మండలాలు ఇస్తూ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. ఇంతవరకు ఎప్పుడు జరగల. ఎవరైనా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తానే
మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తారని పార్లమెంట్ పెట్టి ప్రమాణ స్వీకారం చేసి తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ని అట్లా కాకుండా అవుట్ ఆఫ్ టర్న్ తీసుకొని చేశారు. కాబట్టి ఆ రోజు ప్రధానమంత్రి గారు చూపించిన చొరవ కానీ బీజేపీ తీసుకున్న చొరవ వల్ల ఈరోజు ఆ ప్రాజెక్టు సాధ్యమైంది. లేకపోతే ఇంపాసిబుల్. ఈ ప్రాజెక్ట్ మళ్ళీ దీనికి సమస్యలు క్రియేట్ చేశారు. అదే మరిగా నేను రాష్ట్రంలో మీరు చూస్తే 65,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఖర్చు పెట్టాం. 14-19 వీళ్ళొచ్చి 12,000 కోట్లు ఖర్చు పెట్టారు. రాయలసీమలో 12,000 కోట్లు ఖర్చు పెడితే వీడు 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. నేను ఈ ప్రాజెక్టుల మీద అన్యాయం జరుగుతా ఉంది అని నేను జిల్లాలో పర్యటన చేశాను. పర్యటన చేసి ఈ మొత్తం రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్స్ అన్ని నిర్వీర్యం అయిపోయినాయి, మీరు అన్యాయం చేశారు, పోలవరం ఇట్లా చేశారు, ఈ ప్రాజెక్టులన్నీ అన్యాయం జరిగిందని పోతే నన్ను అరెస్ట్ చేశారు. నా జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకున్నా, ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పంతో నేను ఫైట్ చేశాను. అందుకే ఈరోజు మీరు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ కూడా జలహారతి అనే పేరు కూడా పెట్టి, ఎందుకంటే నాకంటే ఎక్కువ గౌరవం పొందిన వాళ్ళు ఎవరూ లేరు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయిన తర్వాత కానీ, ఆ తర్వాత నా సంకల్పం ఒకటే తీసుకున్నాం, ఎట్టి పరిస్థితిలో అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చి తద్వారా శాశ్వతంగా కరువు నివారించాలి. ఈ రాష్ట్రాన్ని నెక్స్ట్ లెవెల్లో ఆటో పైలట్లో పెట్టాలని ఒక నిర్ణయం చేసుకున్నా, ఒక సంకల్పం తీసుకున్నా, దాని ప్రకారం పనిచేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నన్ను ఎగతాళి కూడా చేశారు. ఇంకొడు గుంతలు దవ్వితే ఇంకొడు గుంతలు దవ్వుతున్నాడు, కంటూర్ ట్రెంచెస్ అంటే దానికి ఎగతాళి చేయడం, చెక్ డ్యాములు అంటే ఆ చెక్ డ్యాములు ఎందుకొని ఎగతాళి చేసిన సందర్భాలు ఉన్నాయి, అటు తెలంగాణలో కానీ ఇటు కానీ. నా సంకల్పం మొట్టమొదటి నుంచి కూడా ఈవెన్ అట్ వన్ స్టేజ్ బావుల ద్వారా రీఛార్జ్ కూడా చేశాం. పక్కన పోయే నీళ్లని తీసుకొచ్చి ఖాళీగా ఉండే బావుల్లో పైపులు వేస్తే ఆ నీళ్లన్నీ వచ్చి బావి అంతా నిండితే అక్కడి నుంచి పర్కులేషన్ కింద రీఛార్జ్ కింద వెళ్తాయని చెప్పి అవి కూడా చేశాం. ఈరోజు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మొన్న సీజన్లో 6.08 మీటర్స్ వచ్చింది. ఈరోజు 4 మీటర్లు నంద్యాల ఉంది. ఈస్ట్ ఏలూరు జిల్లా ఈ ప్రాంతం అంతా కూడా 18 మీటర్లు 17 మీటర్లు ఉంది. ఎంతమ్మా? 16.59 ఉంది. ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి ఆ ప్రాంతంలో దానికి సాయిల్స్ కూడా కారణం 24 మీటర్లు 25 మీటర్లు ఉంది. ఇది డీపెస్ట్. రాయలసీమలో తగ్గింది 6 మీటర్లు 7 మీటర్లకు వచ్చింది. నా కోరిక ఏంటంటే పోస్ట్ మాన్సూన్ +3, ప్రీ మాన్సూన్ -8. ఎప్పుడు కూడా ఈ 5 మీటర్ల వాటరే మనం వాడుకోవాలి. భూమినే జలాశయంగా చేసుకోవాలి. సర్ఫేస్లో వచ్చే జలాశయాలు ఉన్నాయి, మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మైన్ ఇరిగేషన్ ఉన్నాయి. అన్నిట్లో నీళ్లు ఫిలప్ చేయాలి. చెక్ డ్యామ్లో నీళ్లు ఉండాలి. కంట్రోల్ ట్రెంచెస్ అన్ని రిపేర్ చేయాలి. అన్ని చేస్తాం ఇప్పుడు. అది చేసి ఈ రీచ్కి వస్తాం. ఈ సంవత్సరం 94% ఆల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నీళ్లు వచ్చాయి. ఐఎమ్ ప్రౌడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అది చూసినప్పుడు ఎంత ఆనందం కలిగిందంటే నాకు నా జన్మ సార్థకమైందని ఫీల్ అయ్యా. ఇప్పుడు కూడా పోస్ట్ ఖరీఫ్ దగ్గర ఈరోజు ఎంత ఉన్నాయి, ఎన్ని నీళ్లు ఉన్నాయి? 780 టీఎంసీ రిజర్వాయర్లు నీళ్లున్నాయి. అది చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే, ఇప్పుడు మళ్ళా సమ్మర్ వస్తుంది. సమ్మర్ వచ్చిన తర్వాత పంటలు ఇన్ టైం ఇవ్వగలుగుతాం. నీళ్ల కోసం వెయిట్ చేసే పరిస్థితి లేదు, వర్షాల కోసం వెయిట్ చేసే పరిస్థితి లేదు.
ఒకప్పుడు వర్షాలు పడితే తప్ప పంట లేని పరిస్థితి. ఇప్పుడు నారుమళ్ళు కూడా ఒకప్పుడు నీళ్లు వస్తే నారుమళ్ళు వేసాం. ఇప్పుడు నీళ్లు వస్తే నారుమళ్ళు కాదు, నువ్వు సీజన్ ప్రకారం వేయండి. మళ్ళా తుఫాన్ రాక మునిపే పంట తీసుకునే పరిస్థితి రావాలి. అదే సమయంలో నేను అగ్రిటెక్ కూడా తీసుకొచ్చి అగ్రికల్చర్లో కూడా వినూత్నమైన మార్పులు తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో రైతు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు. అదే సమయంలో పక్కనే మనోహర్ గారు ఉన్నారు. ఈసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 95% కంప్లీట్ అయిందా? 40 lakh మెట్రిక్ టన్స్ చేశారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే కూడా 6 లక్షల మెట్రిక్ టన్లు ఎక్కువ చేశారు. 24 hours 48 hours డబ్బులు పే చేశారు. 24 hours మెజారిటీ పే చేశారు. 9,300 కోట్లు పే చేశాం. అంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిస్తున్నది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట మీకు. ఇవన్నీ చేసినప్పుడు ఒక తృప్తి, ఒక ఆనందం ఉంటే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఓసారి బాధ కలుగుతుంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో నేను ఒకటే, పోలవరం అనేది స్టాండ్ అలోన్ కాదు. పోలవరం ఒక నర్వ్ సెంటర్. ఇది ఈ పోలవరం ద్వారా అనుసంధానం రాష్ట్రం అంతా కూడా నూక్ అండ్ కార్నర్. అటు వంశధార శ్రీకాకుళంలో మారుమూల గ్రామాల దగ్గర నుంచి ఒక్క కర్నూలు మాత్రం రాదు, కానీ కర్నూలులో కూడా కొన్ని వస్తాయి. ఆలూరు వస్తుంది, పత్తికొండ వస్తుంది, కొద్దిగా కర్నూలు దగ్గరికి వస్తాయి. కానీ ఎమ్మిగనూరు ఆ ఏరియా అంతా కూడా కొంచెం ఇబ్బంది ఉంటే దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. అవసరమైతే తుంగభద్ర నుంచి ఆ ప్రాంతానికైనా నీళ్లు తీసుకొచ్చి ఎంతవరకు చేయగలుగుతాం చేసి, ఇక్కడి నుంచి కూడా ఎంతవరకు సప్లిమెంట్ చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. నేను ఆ సంకల్పంతోనే గోదావరి కృష్ణ అనుసంధానం చేస్తే పెన్నా డెల్టాలో ఉండే ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ సంవత్సరం మీరు చూస్తే 365 టీఎంసీ నీళ్లు రాయలసీమలో ఈరోజు అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. అది చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే, రాయలసీమ అంటే ఒకప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈరోజు ఒక పంటకు నీళ్లు ఇవ్వాలి అనేటువంటి నెల్లూరు జిల్లా 2 పంటలు వేసుకునే పరిస్థితి వచ్చారు. 2 కూడా వరేసే పరిస్థితికి వస్తున్నారు. సోమశిల, కందలేరు ఫుల్గా ఉన్నాయి. ఖరీఫ్ కూడా నీళ్ళు రెడీగా పెట్టాం. అంటే అర్లే ఖరీఫ్ ఇవ్వడానికి. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే మేము అందుకే వాణిజ్య పంటలు కూడా వేయాలి. ప్యాడీనే వేస్తే ప్రాబ్లం వస్తుందని కూడా చెప్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. 2 రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర. అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం మనం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను. కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. లిఫ్ట్ ఇరిగేషన్, ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ. అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి, దేవాదులు స్టార్ట్ చేశాం. ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పెట్టి 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశాం. ఆర్డీఎస్లో నీళ్లు రాకపోతే ఆ రోజు జోరాల లింక్ కెనాల్ పెట్టి 40,000 acres ఆఫ్ ఇరిగేషన్ మహబూబ్నగర్లో ఇచ్చాం. ఇలాంటి అనేకమైన ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ గోదావరి పైన ఆలీసాగర్, ఇంకొక ప్రాజెక్టు గుప్తా అనుకుంటా, గుప్తా, ఈ 2 కూడా స్టార్ట్ చేశాం. ఒకప్పుడు హైదరాబాదుకు నీళ్లే లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం 1 yearలో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్కి ఇచ్చాం. ఈరోజు హైదరాబాద్లో ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం.
టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. కంట్రీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్, ఇంక్లూడింగ్ ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, హైటెక్ సిటీ కానీ, సైబరాబాద్ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఫార్మా కానీ, స్పోర్ట్స్ కానీ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్నీ ఆ రోజు పెట్టినట్టువే. నేను ఏ రోజు కూడా ఇది చేశాం అని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. ప్రజల కోసం నేను చేశాను, తెలుగు జాతి కోసం చేశాను, ముందుకెళ్ళాం. ఈరోజు నిన్న మొన్న చూస్తే ఈ రాజకీయాలు నాకే అర్థం కాల. ఏంటి రాజకీయం? ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన, అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే, నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేస్తేమన్నా మీనింగ్ ఉంది ఇంట్లో? పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు? మంజీరాకి తీసుకెళ్ళి తప్పలేదు. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేస్తాను, ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నా. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కంప్లీట్ చేయండి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి పొదుపు చేస్తే, ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు కానీ అన్ని కలిసి వస్తే తెలంగాణకు నీళ్లు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం? అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. అంటే అదే అంటున్నాను, ఏంటి ఇవన్నీ? దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు మంజీరాకు తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాక తప్పలేదు. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నీళ్లు, తప్పే ఉన్నట్లు. ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఏంటి దాని మీద ఏమన్నా ఉందా? దాంట్లో మీనింగ్ ఉందా? వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారో 5/5/2000 జీవోఆర్టీ నెంబర్ 203 3,805 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జిటికి వెళ్ళారు. 20/5/2020లో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా, అనుమతులు ఉన్నాయా, సబ్మిట్ చేయమని అడిగాడు. అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు. 13/7/2020 మళ్ళా వీడిపోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ పిలవండి, టెండర్లకు పిలవండి చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు. 29/10/2020 మళ్ళా ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు. స్టాప్ చేశారు. ఇది 20/5/2020 ఇచ్చిన ఆదేశాలు మీరు చూస్తే, టిల్ ది రిపోర్ట్ ఈస్ సబ్మిటెడ్ అండ్ అప్లికేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పెండింగ్ విత్ MOEF అండ్ CC ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్ బై దెమ్. ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ is directed not to proceed with any work on ground in the guise of preparation of DPR for this Rayalaseema lift irrigation scheme అని ఇచ్చి మళ్ళీ 22/3/2024 DPR లేకుండా మీరు పనులు చేశారు కానీ ఫైన్ వేశారు. 2,65,00,000 వేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? మీరు అధికారంలో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. దీనిపైన ఏం చేశారు? అనవసరంగా పెట్టి ఒక 900 కోట్లు కాంట్రాక్ట్ రిపేర్ చేశారు. ఇవి కాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులు
వీళ్ళు స్టార్ట్ చేసి దానికి ఒక 2,000 కోట్లు 2,500 కోట్లు పే చేశారు. దానికి ఒక 100 కోట్లు ఫైన్ వేశారు ఎన్జిటి. 25 కోట్లు గవర్నమెంట్ డబ్బులు కట్టారు. అంటే ఏంటి ఈ విచ్చలవిడితనం ఏంటి, వీళ్ళు చేసే పనులు ఏంటి? ఇప్పుడు ఏమంటారు, మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని మా రామానాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి 34 టీఎంసీ. మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 టీఎంసీ. ఇప్పటికే ముచ్చుమర్రు ఉంది అక్కడ, దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. నువ్వేదో పెట్టేశాను, నేనేదో పెట్టేశాను, రాయలసీమకు అన్ని న్యాయం జరిగిపోయింది. రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం, ఎవ్రీ రిజర్వాయర్ని పూర్తి చేశాం. ఎప్పుడూ రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్లు ఇప్పించి పూర్తి చేశాం. ఈ సంవత్సరం 17 టీఎంసీ 18 టీఎంసీ నీళ్లు బ్రహ్మసాగర్లో ఉన్నాయి. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. సార్, సాంబశివరావు హియర్ ఫ్రమ్ హిందూ. ఇన్ని అక్కడ అవకతవకలను మీరు ఐడెంటిఫై చేశామని చెప్తున్నారు కదా, వాటి మీద ఎంక్వైరీ కానీ ఏదైనా? ఏది ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ లో అవకతవకలు మీరు ఐడెంటిఫై చేశామని చెప్తున్నారు. వాటి మీద మీరేమైనా ఎంక్వైరీ చేయడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ, కన్సర్న్ ఆఫీసర్స్ మీద కానీ, కన్సర్న్ కాంట్రాక్టర్స్ మీద కానీ అన్నీ చేయాలి. ముందు అప్రూవల్ లేకుండా పనులు చేసి తర్వాత డబ్బులు 30 ఏళ్లు పడుతుంది వీళ్ళ కథలన్నీ చేయాలంటే. మనకు ఎంక్వైరీ చేసుకుంటా కూర్చుంటుంటే అన్ని ఏం చేయాలో జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు. ఎంక్వైరీల కోసం కాలయాపన చేస్తా, ఎంక్వైరీలు చేయాల్సిందే తప్పదు. కానీ వీళ్ళు చేసిన పనులన్నీ మనం ఎంక్వైరీ చేయకపోయినా కూడా హైకోర్టు కూడా చెప్తామని ఇప్పుడు టీటీడీది. అప్పుడు జరిగిన అవకతవకల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. 1-2 కాదు కదా, వ్యవస్థని మొత్తం కుప్పగొల్చారు. ఇప్పుడిప్పుడు అవన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా బాగు చేసి మళ్ళా ట్రాక్ లో పెట్టే పరిస్థితి వస్తే బురదల్లి రాజకీయం చేస్తున్నారు. దిస్ ఇస్ నథింగ్ అబౌట్ బురదల్లి రాజకీయం. ఏంటి దానివల్ల 20 టీఎంసీ నీళ్లు ఏమైపోతుంది? ఒక రిజర్వాయర్లు ఉన్నాయి ఈరోజు 20 టీఎంసీ నీళ్లు. ఇప్పుడు కూడా మాట్లాడతారు సిగ్గు కూడా లేకుండా. ఈ సంవత్సరం మేము చేసాం అంద్రినీవా 3,800 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 730 కిలోమీటర్లు కెనాల్స్ వెడల్పు చేసి అటు కుప్పం ఇటు మడకసిర నీళ్లు తీసుకెళ్ళాం. అది రాజకీయం. అన్ని చెరువులు నీళ్ళు ఇచ్చాం. అది చేయకుండా ఈ చిల్లర రాజకీయాలు ఇలాంటివన్నీ పట్టించుకొని ఎంతో పని బురదలతో అంటుకుంటుందేమో, ఏం అంటుకోదు. చాలా మంది నా మీద బురద జల్లేదని ప్రయత్నం చేశారు. ఆ బురదలో వాళ్ళు కోరుకుపోయారు తప్ప ఏమి కాదు, ఏం జరగదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి. మీరు చేయలేని పనులు మా మీద నెపవేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఫైనల్ గా ఒకటే చెప్తున్నా, ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో నదుల అనుసంధానం నాకు ఒక కోరిక ఉంది. దేశంలోనే నదుల అనుసంధానం జరగాలని నా కోరిక. ఒకప్పుడు 2000 సంవత్సరాల్లో గంగా కావేరి అనుసంధానం జరగాలని ప్రధానమంత్రి వాజ్పేయి గారి మీద చాలా ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు ఆయన ఒక టాస్క్ ఫోర్స్ వేశారు. సురేష్ ప్రభుని టాస్క్ ఫోర్స్ చైర్మన్ కూడా వేశారు. అది జరుగుంటే జరగాలి. అది జరిగితే ఈ దేశంలో నీటి సమస్య ఉండదు. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా అడ్డం పడతారు. కానీ దేశమంతా జరిగి పై నుంచి కింది వరకు కానీ సర్ప్లస్ డెఫిషిట్ రీజన్స్ అన్ని కవర్ చేసుకుంటూ వస్తే దేశం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఇది చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారిని అడిగితే వారు ఏమన్నారంటే, మీరు రాష్ట్రంలో ఇంట్రా రివర్స్ చేయమన్నారు. ఇంట్రా రివర్స్ మీరు చేయగలిగితే రేపు రాబోయే రోజుల్లో ఇంటర్ లింకేజ్ కూడా మనం ఈజీ అవుతుంది. అది నెక్స్ట్ స్టెప్ చేద్దామన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ అంటే బైఫర్కేషన్ వల్ల ఇబ్బందులు వచ్చాయి. గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార అన్ని సముద్రంలోకి ఇక్కడి నుంచే వెళ్తాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి నీళ్లు వచ్చినా, కడాన వరదల్లో మనం ఉంచిన కడాన నీళ్లు ఇక్కడి నుంచి సముద్రానికి పోతాయి. ఆ సముద్రానికి పోయే నీళ్లు కొద్దిగా కానీ మనం వాడుకోగలిగితే నష్టం వస్తుంది, లాభం వస్తుంది.
మొన్న ఇటీవల మీరు చూశారు, తెలంగాణలో వర్షం పడింది. ఆ నీళ్ళు ఎక్కడికి వచ్చాయి? నేరుగా ఆంధ్రాకి వచ్చి విజయవాడకు వచ్చాయి. విజయవాడలో వరదకు గురయ్యాం. ఒకేసారి క్లౌడ్ బరస్ట్ అయింది. బరస్ట్ అవుతాను ఆ నీళ్ళన్నీ వచ్చేసాయి. నిన్న కూడా మనం చూస్తే వరదలు వచ్చినప్పుడంతా కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండే పరిస్థితి. గోదావరి కూడా మీరు చూస్తున్నారు, వరద వస్తే ఇక్కడనే ఎక్కువ ముంపుకు గురయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇంకొక పక్కన ఇవన్నీ కానీ సముద్రం పక్కన మనం తీసుకోగలిగితే, రాష్ట్రం మొత్తం అనుసంధానం చేసుకుంటే నీటి సమస్య అనేది ఉండదు. రాష్ట్రంలో నీళ్లుంటే ఇంకా అభివృద్ధి ఆటో పైలట్. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అందుకే నాకు ఎప్పుడు కూడా జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి. ఆల్ ప్రాజెక్ట్స్ ఈరోజు ఈ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్ట్స్ అన్ని నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ నేనే స్టార్ట్ చేశా, నేనే పూర్తి చేశా. ఈ జిల్లాలో చాగల్నాడు ఉంది. కాటన్ కట్టిన ప్రాజెక్టులు వదిలిపెడితే చాగల్నాడు కానీ, పుష్కర్ కానీ, తాటిపూడి కానీ, పురుషోత్తపట్నం కానీ, పట్టిసీమ కానీ, ఒకటి కాదు, ఎవ్రీ ప్రాజెక్ట్. ఉత్తరాంధ్రలో ప్రారంభించిన ప్రాజెక్ట్స్, పాత ప్రాజెక్టులు కొన్ని వదిలిపెడితే ఇక్కడవన్నీ నేను ప్రారంభించాను. నేను మద్దు వలస దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ తోటపల్లి, మద్దు వలస, అదే మరి మన తారక రామ, అన్ని సూరంపాళ్ళు అన్ని, ఇక్కడ కూడా ఇక్కడ కట్టిన సూరంపాళ్ళు అన్ని కూడా నేను వచ్చిన కట్టినట్టువే. అన్ని ఒకటి కాదు, అన్ని రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు. రాయలసీమలో అయితే ఐ కెన్ సే గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, ఆ పక్క పోయే కొందికి మొత్తం ఆల్ గండికోట అయితే ఎన్టీఆర్ కట్టారు. తర్వాత ల్యాండ్ అక్విజిషన్ అనేది ఫైనలైజ్ చేశాం. ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ అన్ని, ఈవెన్ సోమశల ఎక్స్పాన్షన్ ఎన్టీఆర్ చేశారు, కందలేరు ఎన్టీఆర్ చేశారు. 90% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ తెలుగుదేశం కట్టినట్టు. అదే కాదు, బచావత్ అవార్డు ప్రకారం నీటి సర్ప్లస్ వాటర్, మిగులు జలాల హక్కు వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఫస్ట్ తెలుగు గంగతో స్టార్ట్ చేశారు. అందరి నీవా, తెలుగు గంగ, కాలేరు నగిరి, ఎస్ఆర్బిసి, ఎస్ఎల్బిసి అన్నీ అప్పుడు స్టార్ట్ అయిన ప్రాజెక్టులే. ఇప్పుడు ఎవరికి ప్రాజెక్టులు అర్థం కాదు, జాగ్రఫీ తెలియదు, రాజకీయం మాత్రం చేయాలనుకుంటా. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలు కాదు కావాల్సింది, అందరం కలిసి. నేను అందుకే నిన్న కూడా చెప్పాను, తెలుగు జాతి ఒకటే. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కానీ ఎంచోపైన ఇద్దరి మధ్యలో విరోధాలు చేసి ఆనందపడే పరిస్థితి రాకూడదు. సెంటిమెంట్స్ ఆడుకోవడం మంచిది కాదు. అదే చెప్తాను, నేను దానికే కట్టుబడి ఉంటా, భవిష్యత్తులో కూడా ఉంటా. దర్ ఇస్ నో సెకండ్ థాట్స్. విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.